తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగురవేయడం ఖాయమని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ స్పష్టం చేశారు. సోమవారం కంటోన్మెంట్లోని గాయత్రి గార్డెన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎంపీ మాట్లాడారు. గత 10 రోజులుగా పరేడ్ గ్రౌండ్లో ప్రధాని నరేంద్ర మోడీ సభను విజయవంతం చేసిన పార్టీ శ్రేణులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ప్రధాని మోడీ సభకు ఎక్కువ మంది మల్కాజిగిరి పార్లమెంట్ నుంచి హాజరయ్యారని తెలిపారు. ఈ మీటింగ్తో రాబోయే ఎన్నికల్లో తెలంగాణ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరేస్తామని మోడీ సంకేతాలు ఇచ్చినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలను పట్టించుకునే ఏకైక పార్టీ బీజేపీ పార్టీ అని, సమస్యలు తీరాలన్నా, రాష్ట్రం అప్పుల ఊపు నుంచి బయటపడాలన్నా, రైతులు విద్యార్థుల సమస్యలు తీరాలన్నా బీజేపీతోనే సాధ్యమని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయలేదని విమర్శలు చేశారు. స్వదేశీ ఉత్పత్తులు ఎక్కువగా వాడాలని, విదేశీ మార్గద్రవ్యం ఖర్చు కాకుండా చూడాలని నరేంద్ర మోడీ కోరినట్టు చెప్పారు. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కోసం మోడీ ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మన ముఖ్య అతిథులు, పెద్దలు, గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ గారు మీడియా సమావేశం పెట్టడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు సుధాకర్ అన్న గారు, అదేవిధంగా వీరన్న గారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బీజేపీలో సరైన నాయకులు లేకుండా రేవంత్ రెడ్డి గారిని అడుగుతున్నారు, ఆహ్వానిస్తున్నారు అనే కోణంలో మాట్లాడారు. మాదర్ నాయకులు ఇంతమంది కనపడతలేమా? మా కిషన్ రెడ్డి గారు ఏం తక్కువనా, మా లక్ష్మణ్ ఏం తక్కువనా, మా బండి సంజయ్ అని తక్కువనా? మేమున్నాం, మా డీకేఆర్ ఉన్నది, మేమున్నాం, మా విశ్వేశ్వరుడు. మా దగ్గర నాయకులకు కొద్దిగా లేదండి, బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. మా దగ్గర జొండ బండ ఏదో కోమడి బండ ఉన్నది, కోమడి బండ ఇచ్చేసి सिर्फ हम एक ही मानता हूँ, मैं एक ही रिक्वेस्ट कर रहा हूँ, आपका आशीर्वाद चाहिए. मैं ये प्रोजेक्ट दे दो, वो प्रोजेक्ट दे दो बोल के नहीं पूछता हूँ, मेरे सिर्फ आशीर्वाद होना बोल के किया. उसके बाद क्या कहा దాని తర్వాత ఏం మాట్లాడు, ఏం ముఖం పెట్టుకొని మోడీ గారు వస్తాడు, ఇక్కడనే మీ పిల్లలకే మొత్తం రేపటి భవిష్యత్తు భారతీయ జనతా పార్టీది మాత్రమే అని చెప్పి మేము చాలాసార్లు చెప్పినాం. చాలామంది మీకు ఉన్న ఎమ్మెల్యేలు 8 సీట్లే కదా, మాకున్న పార్లమెంట్స్ 8 కదా అని మీరు చాలామంది అంటున్నారు. కానీ ఈ రాష్ట్ర చరిత్రలో గతంలో ఏపీగా ఉన్నప్పుడు కానీ ఇప్పుడు కానీ సొంతంగా అసెంబ్లీ ఎన్నికనే వచ్చిన 5 నెలల కాలంలో, 6 నెలల కాలంలో వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓట్లు సాధించి హాఫ్ ఆఫ్ తెలంగాణ 17 పార్లమెంట్ సీట్లు ఉంటే 8 పార్లమెంట్ సీట్లు గెలుచుకున్నటువంటి చరిత్ర తెలంగాణకు ఉన్నది. అందులో ముఖ్యంగా మేము ఎన్నడూ కూడా గెలుచుకొని ఇవాళ మేము గతంలో సికింద్రాబాద్ గెలుచుకున్నాం, గతంలో కరీంనగర్ గెలుచుకున్న చరిత్ర ఉంది. మాది సెంట్రల్ లొకేటెడ్ కాబట్టి మేము చూస్తున్న వాళ్ళ అనుబంధం, వాళ్ళ ప్రేమ, వాళ్ళు సమస్యల కోసం వచ్చే తీరు చూస్తూ ఉంటే చాలా గొప్ప స్పందన ఉంది. ప్రజలు అక్కడే చేర్చుకున్నారు. ఎవ్వరు కూడా ఇలా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రజాప్రతినిధులు లేరు, మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యే ఇక్కడ కంటోన్మెంట్ తప్ప ఎక్కడ లేరు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇది మాది అధికార పార్టీ కాదు కాబట్టి మాకు పనిచేయాలని చెప్పి వాళ్ళు వదిలిపెట్టారు. ఇవాళ అంతో ఇంతో ప్రజల మధ్యలో ఉండి ప్రజల సమస్యలు పట్టించుకొని పరిష్కరిస్తున్నటువంటి పార్టీగా భారతీయ జనతా పార్టీ ఉంది. ఇవాళ మేమున్నాం కాబట్టి ఈ ఒరవడిని, పరంపరని రాబోయే కాలంలో కూడా కొనసాగించే ప్రయత్నం చేస్తాం. గవర్నమెంట్ స్థాయి నుంచి మొదలుపెట్టి బూత్ స్థాయి వరకు ఉన్నటువంటి క్రియాశీల నాయకుల, కార్యకర్తల యొక్క ఒక మంచి మీటింగ్ కూడా పెట్టుకొని మరోసారి ధన్యవాదాలు చెప్పేటువంటి ప్రోగ్రాం చేస్తాం. నేను ఒకటే ప్రజలకు, మల్కాజిగిరి ప్రజలతో పాటుగా తెలంగాణ ప్రజానికానికి వినమ్రంగానే విజ్ఞప్తి చేస్తున్నా. మోడీ గారు 2014 అధికారం చేపట్టిన తర్వాత ఒకటొకటిగా ఇలా కొట్టుకుంటూ దాదాపు 21-22 రాష్ట్రాలలో ఉచితంగా పొందే పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్రకెక్కింది. అది గుజరాత్ ఇలా 30 ఏళ్ళు అవుతుంది వరుసగా రావడం. ఇవాళ మధ్యప్రదేశ్ 20 ఏళ్ళుగా వరుసగా మేము అధికారంలో ఉన్నాం. ఇవాళ అస్సాం 15 ఏళ్ళు, మహారాష్ట్ర, ఇట్లా ఎక్కడ చూసినా ఒకసారి వచ్చిందంటే మేము ప్రజా సమస్యల పరిష్కారంలో, ప్రజారంజకమైన పరిపాలన చేస్తామనడంలో అది అంతకంటే నిదర్శనం ఏమి ఉండదు. ఒకటే ఒక మార్గం, భారతీయ జనతా పార్టీని మీరు ఆశీర్వదించండి, రేపు గెలిపించండి. ఇలా ఈ అప్పుల ఊబిలో ఉన్న తెలంగాణను ఇవాళ గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దే బాధ్యత దేశ చిత్రపటం మీద హైదరాబాద్ అంటే ఒక గ్లామర్, తెలంగాణ అంటే ఒక గొప్ప రాష్ట్రం అనే ఫీలింగ్ అయితే ఉందో ఇవాళ అది మొత్తం కనుమరుగైపోతున్న పరిస్థితుల్లో కూడా తప్పకుండా ఇవాళ నిరుద్యోగ సమస్య కావచ్చు, మహిళల సమస్య కావచ్చు, విద్యార్థుల ఫీ రీయింబర్స్మెంట్ సమస్య కావచ్చు, తప్పకుండా ప్రధానమంత్రి గారి నోటి నుంచి ఒక వాక్యం వెళ్ళిందంటే
దేశ ప్రధానమంత్రి కాబట్టి ప్రజలు తప్పకుండా ఆలోచిస్తారు. ఆయన ఆలోచన విధానాన్ని మాలాంటి కూడా కింద తీసుకుపోయే ప్రయత్నం చేస్తారు. శపథాలు అనేది కాదు, వాళ్ళు వ్యక్తిగా ఎవరికి వాళ్ళుగా. ఇక్కడ ఇష్యూ ఏంటంటే విదేశీ బంగారం మీద మోజు ఉంటుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితిలో ఇంత సంక్షోభ సమయంలో మీకు తెలుసు అన్ని దేశాలు, యూరోపియన్ దేశాలు, అన్ని దేశాల్లో కూడా ఈవెన్ ఇంక్లూడింగ్ అమెరికా ఎట్లా పెట్రోల్ ధర పెరిగాయి, ఎట్లా గ్యాస్ ధర పెరిగిందో మీరు చూస్తూ ఉన్నారు. కాబట్టి యుద్ధం తక్కువ రోజులే అయినప్పటికీ కూడా యుద్ధం తీవ్రత ఎంత ఎక్కువ ఉందో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇట్లాంటి గంభీరమైన సమయంలో ప్రధానమంత్రి గారిని ఉండొచ్చు కాక పెడతాం మనం, గ్యాస్ ధర పెరిగిన లొల్లి పెడతాం మనం, బంగారం ధర విపరీతంగా పెరుగుతూ ఉంది. సామాన్యుడికి పుత్తల తాడు కూడా కొనుక్కొని పరిస్థితున్నది. బంగారం మన దగ్గర తక్కువ, మొత్తం అంతా కూడా ఇంపోర్టెడ్ బంగారమే వస్తుంది. కాబట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కావాలి. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఇక్కడ చదువుకున్న పిల్లలకు ఉపాధి దొరుకుతుంది. ఇక్కడ